ఇప్పుడు మనం 3 దిక్కుల రోడ్లు ఉన్న స్థలాల గురించి చూద్దాం. ఇది ఒక స్థలానికి తూర్పు రోడ్డు, పడమర రోడ్డు, ఉత్తర రోడ్డు 3 దిక్కుల రోడ్లు ఉన్నాయి. ఈ పడమర దిక్కు రోడ్డు కొంచెం చిన్నగా ఉండి, ఉత్తర దిక్కు రోడ్డు, తూర్పు దిక్కు రోడ్డు కొంచెం విశాలంగా ఉంటే సుఫలితాలు చాలా బాగుంటాయి. అలా లేకున్నా కానీ మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే తూర్పు రోడ్డు, పడమర రోడ్డు, దక్షిణ రోడ్డు ఇది 3 దిక్కుల ఉన్న రోడ్డు స్థలం. ఇందులో గిట్ట గృహ నిర్మాణం చేస్తే ఉత్తరం దిక్కు కొద్దిగా ఖాళీ స్థలం వదిలి గృహ నిర్మాణం చేస్తే ఇంకా సుఫలితాలు ఉంటాయి. అలాగే ఇది ఒక స్థలం తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు, దక్షిణం రోడ్డు ఇది సుత 3 దిక్కుల రోడ్లు ఉన్న స్థలమే. ఇది సుత సుఫలితాలే ఇస్తుంది. ఇందులో సుత గృహ నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలే ఉంటాయి. ఇక ఇదొకటి ఉత్తరం దిక్కు రోడ్డు, దక్షిణం దిక్కు రోడ్డు, పడమర దిక్కు రోడ్డు 3 దిక్కులున్న రోడ్ల స్థలం. ఇందులో గిట్ట గృహ నిర్మాణం చేస్తే ఈ తూర్పు దిక్కు కొద్దిగా ఖాళీ స్థలం వదిలి గృహ నిర్మాణం కనుక చేస్తే ఇంకా సుఫలితాలు చాలా ఉంటాయి. ఇటువంటి 3 దిక్కుల ఉన్న స్థలాలు రోడ్లు దక్షిణం దిక్కు చిన్నగా రోడ్డు ఉండి, పడమర దిక్కు చిన్నగా రోడ్డు ఉండి, తూర్పు ఉత్తరాలు పెద్దగా రోడ్డు ఉంటే ఇంకా సుఫలితాలు ఉంటాయి.